హాయ్ హలో నమస్తే. నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏఐ హబ్గా తెలంగాణ, ఫ్రీడమ్ ఎడ్జ్ విన్యాసాలు ఏ దేశాలు నిర్వహించాయి, తర్వాత సునీల్ ఛెత్రి అంతర్జాతీయంగా చేసిన మొత్తం గోల్స్ ఎన్ని, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏఐ హబ్గా తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యం. 5-6 తేదీల్లో అనగా రేపు ఎల్లుండి హెచ్ఐసిసిలో అంతర్జాతీయ సదస్సు, వేర్వేరు అంశాలపై నిపుణులతో చర్చలు, పలు కంపెనీలతో ఒప్పందాలు. ఈనాడుతో ఐటీ పరిశ్రమ శాఖ ప్రధాన కార్యదర్శి జైషే రంజన్ వెల్లడి. ఏఐ సదస్సు 5-6 తేదీల్లో మన తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి దీనిని సంక్షిప్తంగా చూడాల్సిన అవసరం ఉంది. మరి కృత్రిమ మేధ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో తెలంగాణ ప్రత్యేక హబ్గా ఆవిర్భవించి రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైషే రంజన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏఐని సమర్థంగా వినియోగించుకోవాలని బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి దుద్దిర్ల శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రోడ్ మ్యాప్ను రూపొందించామని, ఏఐని విస్తృతంగా అమలు చేయడానికి 25 కార్యక్రమాలను చేపట్టామని ప్రభుత్వం తరపున వెల్లడి చేశారు. ఏఐ శిక్షణకు మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మరి ఏఐ శిక్షణ ఆసక్తి ఉన్న వారికి, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అత్యధికులు ఏఐ శిక్షణ ఇస్తేనే ఇందులో కొందరికి కొత్త అల్గారిథంను తయారు చేయడంపై ఆసక్తి ఏర్పడుతుందని, అందుకే ఏఐ నైపుణ్యాన్ని రూపొందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, లక్షలాది మంది ఏఐ శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కూడా తెలిపారు. ఏఐకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం క్షయ మీద ఏఐ బాణం. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, తనదైన ముద్రను ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తుందని తెలుస్తుంది. మనిషికి సాధ్యం కాని అంశాలు విశ్లేషించి విలువైన వైద్య సమాచారాన్ని రాబడుతుంది. నోటి నుంచి వెలువడే శబ్దాలతోనూ జబ్బులను గుర్తించేలా రూపొందుతుంది. ఇందుకు గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన పద్ధతే నిదర్శనం. దీన్ని మనం హైదరాబాద్లోని సాల్సెట్లో టెక్నాలజీ సంస్థ దేశీయ అవసరాలకు అనుగుణంగాను మార్పులు కోరుకుంటుంది. క్షయ నిర్మూలనకు చేయూత అందించేలా దీన్ని సిద్ధం చేస్తుంది. ఈ విధంగా ఏఐ అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసి ఎంతో విజయాలను అందించడంలో, తనదైన చేయూతనిస్తుందనడంలో అతిశక్తి లేదు. భారత ఫుట్బాల్ క్రీడాకారుడు, కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు ఇటీవల ముగింపు పలికాడు. ఆయన చేసిన అంతర్జాతీయ గోల్స్ ఎన్ని అని చూసుకున్నట్లయితే మొత్తం 94 అని చెప్పవచ్చు. తర్వాత మరొక అంశం జిఎస్టీకి సంబంధించిన అంశం. జిఎస్టీ వసూళ్ల 2024 ఆగస్టులో 1.75 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఆగస్టులో జిఎస్టీ వసూళ్లు రూపాయలు 1.59 లక్షల కోట్లు ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈసారి 10% పెరిగాయని చెప్పవచ్చు. 2004 జూలై వసూళ్లు 1.82 లక్షల కోట్లు నమోదయ్యాయి. జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జూలై 1, 2017 దీని దినోత్సవంగా జరుపుకుంటారు. ఒక ముఖ్యమైన అంశం అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తున్నారు అంటే జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇటీవల ఏ 3 దేశాలు ఫ్రీడమ్ ఎడ్జ్ పేరిట మొదటిసారిగా త్రైపాక్షిక సైనిక విన్యాసాలు ఏ దేశాలు నిర్వహించాయి అంటే దక్షిణ కొరియా, అమెరికా, జపాన్. ఈ మూడు దేశాలు సంయుక్తంగా త్రైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించాయి. మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.